హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇది ఈవినింగ్ టైంలో కర్పూరం వెలిగిస్తాననమాట. అదే మనకి అది ఉంటుంది కదా, దాంట్లో పెట్టేస్తే మనకి కరిగిపోయి మంచి స్మెల్ వచ్చి బాగుంటుంది. పాజిటివ్ వైబ్స్ అన్నీ వస్తామని అంటే పీల్చడానికి బాగుంటుంది, కూల్గా ఉంటుంది. సో ఇది కొనుక్కొని ఎంత ఉంటుంది మహా అంటే ఒక 150 200 ఉంటుందేమో, అంతే. ఇంకా అంతకుమించి ఎక్కువ ఉండదు. ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మనకి ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు చోట్ల దొరుకుతున్నాయి. మీకు ఈజీగా దొరికేస్తుంది. మన ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుందండి. ఈ 3 ఇయర్స్లో ఎంత సంపాదించాననేది మొత్తం కౌంట్ చేసుకుంటే నేను వచ్చిందనమాట మెయిల్. 3 ఇయర్స్ కంప్లీట్ అయింది అన్నట్టు వచ్చింది. 3 ఇయర్స్లో ఎంత సంపాదించాను ఏంటనేది క్రాస్ చెక్ చేసుకుంటే నెలకి 3200 వచ్చిందండి. నెలకి 3200 రూపాయలు వచ్చిందనమాట. సో అంతా అనేది వచ్చింది నెలకి. చాలా చాలా తక్కువ, కానీ ఇంకా మనకి ఎక్కువ వ్యూస్ రావు కదా, అందుకనే మనకంత రీచ్ కూడా ఉండదు. అయినా ఏం పర్లేదు, స్లోగా మీరున్నారు కదా, ఎలాగైనా మన ఛానల్ని హైప్ ఇచ్చేస్తారు. అసలు మా పెద్ద బాబు 4th క్లాస్ అండి. వాడికి ఇచ్చే సమ్స్ అయితే 6th 7th క్లాస్ సమ్స్లా ఉంటాయి. 3 డిజిట్స్ మల్టిప్లికేషన్స్ అనమాట. ఎంత కష్టపడతాడంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. నాకు పిల్లలు వచ్చినప్పటి నుంచి ఇంక దీంతోనే సరిపోతుందండి. ఈ మధ్యన వర్క్ కూడా బాగా ఎక్కువ ఇస్తున్నారనమాట. ప్రాబ్లమ్స్ అసలు ఏంట్రా బాబు ఇన్ని ప్రాబ్లమ్స్, మాకు 6th 7th వచ్చేయి, ఇప్పుడు మీకే ఇచ్చేస్తున్నారు ఏంటి? 4th క్లాస్కి ఇంత పెద్ద పెద్ద సమ్స్, మల్టిప్లికేషన్స్, అవి కూడా 3 డిజిట్స్ మాట. 3 ఉంటాయి, దాంతో మల్టిప్లికేషన్ చేయాలి. అసలు నేనైతే షాక్ అయిపోతున్నాను వీళ్ళు హోంవర్క్లు చూసి. మామూలుగా వాళ్ళకి ఈజీ మెథడ్లో మనకన్నా టీచర్స్ బాగా చెప్తారండి. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, టీచర్ చెప్పేది అయితే చాలా బాగుంటుంది. వాళ్ళే ఏమైనా డౌట్ ఉంటే అడుగుతాడు, ఓన్గా చేసేస్తాడు. ఇదంతా చెక్ చేసి నేను ఫైనల్గా మల్టిప్లికేషను క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకుని చూస్తానన్నమాట. మొత్తం ఇదంతా చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్ వస్తే ఎక్కడ మిస్టేక్ వచ్చిందని. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఫస్ట్ 36 వచ్చింది అనుకోండి, మళ్ళీ పైన ఏమైనా యాడింగ్స్ ఉంటే క్యారీస్ ఉంటాయి కదా, అవి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు మన పాపం. మనకే అంతంత పెద్ద సమస్యే మనం A6లోనే చేస్తుంటాము, వీళ్ళు 4th 2 ఇయర్స్ అడ్వాన్స్గా ఉంటున్నారు వీళ్ళు. సర్లేండి, ఇవంతా చేసేసరికి సాయంత్రము 6 అయిపోయింది. తర్వాత ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టేసి ఇంకోటి ఫిష్ హ్యాండ్స్ అండి. ఫిష్ హ్యాండ్స్ కట్ వర్క్, స్కాలప్ కట్ వర్క్ అనమాట. సో అది స్పెషల్గా వీడియో కోసమే పెట్టానండి. స్పెషల్గా వీడియో కోసమే పెడితే ఎవ్వరు చూడలేదు తెలుసా. ఎంత బాధ అనిపించిందంటే, కావాలని కుడితే ఎవరు చూడరు. నార్మల్గా ఎవరైనా కస్టమర్ తీసుకొస్తే టైం సరిపోకపోయినా అలా ఫాస్ట్గా వీడియో పెట్టినా కూడా అవి చూస్తారు, కానీ పర్టికులర్గా వీడియో కోసమే ఒక 1 అవర్ కేటాయించాను అనమాట. అయినా ఎవరు చూడలేదు, కొంచెం బాధ అనిపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యారీ తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం రాంగ్ వచ్చింది, క్రాస్ చెక్ చేశాను. మళ్ళీ మిస్టేక్ ఎక్కడ జరిగిందో చూసి చెప్పానమాట. చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నానమ్మా, ఇవన్నీ తప్పదురా బాబు. పెద్ద పెద్ద చదువులు కూడా ఇంత ఉండవేమో, డబ్బులు పెట్టి మరీ కన్ఫ్యూజ్. ఇంకా మాకు పర్లేదండి, CBS అవి ఉంటాయి కదా, అవి ఇంకా టఫ్ అనమాట. ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందో లేదో. రాంగ్ వచ్చింది వాడు చేసింది, మళ్ళీ నేను సరిచేశాను. 68 238 రావాలి, అది రాంగ్ వచ్చిందనమాట. మీరు టైంని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటని చాలామంది అడిగే క్వశ్చన్ అదే అనమాట. ఏం లేదండి, ఒక్క 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇది నాకు ఈ వ్లాగ్ అనేది అడిషనల్ టాస్క్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు చెప్పాలంటే మళ్ళీ కెమెరా పెట్టాలి కదా. ఇప్పుడు కెమెరా పెట్టేసి ఇప్పుడు నైట్ ఫుడ్ అయితే అది భోజనం అంతా అయిపోయిన తర్వాత, డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసి శుభ్రంగా, పెద్ద అయితే కడగదండి ఆవిడ, వదిలేస్తుంది, లిమిటెడ్గానే కడుగుతుంది. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే పెద్దవి ఉంటే ఇంట్లోనే కడిగేసి తోమేసి చిన్నవన్నీ బయటేస్తానమాట. తను తోమేసి పక్కన పెట్టేస్తుంది, మళ్ళీ నేను వెళ్ళి కడుక్కుంటాను. పైన సరిగ్గా కడగదు, 600 అలా తీసుకుంటుంది. అదే వేరే వాళ్ళని పెడితే 2000 అలా తీసుకుంటారు. అయినా సరే అంతంత మాత్రమే, అందుకనే కొన్ని నేనే చేసుకుంటానండి. సో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ 6-6:30 అవుతుందండి లెగసేసరికి. 6కి అలారం పెట్టుకుంటాను, కానీ అయితే తెలిసిందే కదా, అంత ఫాస్ట్గా లెగలేము. 6:30 అలా అవుతుంది. 6:30కి లేచిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటాను, ఏమన్నా
వీడియోస్ రిప్లై ఇవ్వాల్సినవి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అవన్నీ చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుంటూనే అన్నము రైస్ కడిగేసి పెట్టేస్తానన్నమాట. తర్వాత బ్రష్ చేసేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి ఈ సామాన్లు ఇంకో రెండోసారి కడిగేసుకుని ఇంకా వంట చేస్తాను. వంట చేస్తూనే అప్పుడప్పుడు ఎడిషనల్గా చేస్తాను ఉంటాను. అంటే ఏమైనా ఉన్నాయా చేయాల్సినవి ఏంటని. ఈ మధ్యన కొంచెం చేయలేకపోతున్నాను, కానీ ఇది వరకైతే ఇంకా చాలా ఫాస్ట్గా చేసుకునేదానండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వంట, టిఫిను ఉప్మా అయితే పర్లేదు, కానీ ఇడ్లీలు దోశలు అయితే మళ్ళీ మనం చట్నీ చేయాలి. అవన్నీ చేసి పిల్లలకి స్నాక్స్ ఇదంతా కూడా చాలా హడావిడిగా ఉంటుంది పొద్దునంతా కూడా. ఇంకా పిల్లల్ని పంపించేసి ఫస్ట్ కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానండి. వెళ్ళిన వెంటనే మళ్ళీ పనులు స్టార్ట్ చేయను. చేస్తే స్నానం చేసేస్తాను వెంటనే. లేదంటే మళ్ళీ ఏమన్నా వీడియోస్ పెట్టాల్సి ఉంటే 2-3 పెట్టి అప్పుడు స్నానం చేస్తాను. దాదాపుగా 10:30 అలా అవుతుంది. దీపం వెలిగించేసి దేవుడికి నార్మల్ పూజే, రెగ్యులర్గా యూజ్ చేసే పూజే, నార్మల్ పూజేనండి. ఇంకా చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మన వీడియో షూటింగ్ అనేది ఈవినింగ్ 6 o'clock చేసుకుని పెట్టుకుంటాను. మార్నింగ్ వీడియో షూటింగ్ పెట్టుకున్నాను అనుకోండి, ఇది రివ్యూ ఇచ్చేవి ఏమవుతుందంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట అక్కడే. అందుకనే అప్పుడు షూటింగ్ పెట్టుకోను. పిల్లలు ట్యూషన్కి పంపిన తర్వాత పెట్టుకుంటాను అనమాట. ఒక గంటన్నర ఉంటుంది. ఇంకా అది అయ్యేలోపు ఇంకా పిల్లలు వచ్చే టైము, అప్పటికి రైస్ వండేసి పక్కన పెట్టేస్తాను. మార్నింగ్ కర్రీ ఉంటే పర్లేదు. ఆ టైంకి ఇంకా టైము లేదు అంటే బయట నుంచి ఏదైనా ఒక 20 రూపీస్ పెడితే సాంబార్ అవి వస్తుంది కదా, అది చాలా తక్కువేలేండి. నేను తక్కువ బయట ఎక్కువ తీసుకురాను, ఎప్పుడైనా టైం లేనప్పుడు మాత్రమే. అది అయిపోయిన తర్వాత ఇంకా కటింగ్, స్టిచ్చింగ్, వీడియోలు, వాయిస్ ఓవర్ ఇవ్వడము, మధ్యలో రావడము. సో నాకు ఎక్కడ బర్డెన్ ఎక్కువైందంటే ఈ మధ్యన ఈ క్లాత్లు అమ్ముతున్నాను చూసారా, అప్పుడు అయిందండి. అబ్బా ఎంత బర్డెన్ అయిందంటే టెన్షన్ అనమాట. కొరియర్ వాళ్ళు రాకపోయినా టెన్షను, యాప్లో అవి కొరియర్లో అప్డేట్ కాకపోయినా టెన్షన్, ఎందుకు ఇంకా అప్డేట్ కాలేదు, వాళ్ళు ఏం చేశారని. ఈ కొరియర్ వాళ్ళతో పెద్ద తలనొప్పి వచ్చేసేదండి. రిటర్న్స్ అయితే అస్సలు తీసుకొచ్చేవారు కాదు తెలుసా. అన్నా రిటర్న్స్ ఎప్పుడు తెస్తావని అడిగినా కూడా తెస్తాననేవారు. అంతే, రిటర్న్స్ వచ్చేవి కాదు. వచ్చిన రిటర్న్ ఏమో మొత్తం కూడా ఫేక్ రిటర్ను. అంత టెన్షన్గానే ఉంది. అందుకనే నేను చాలా మటుకు లాభం వచ్చినా కూడా నాకు వచ్చింది, ఎంత వచ్చింది లాభము, దాదాపుగా ఒక 12,000 దాకా వచ్చింది. ఎంత పెట్టాను ఇన్వెస్ట్మెంటు, 29,000 పెట్టానండి. 29 17, తర్వాత 19, తర్వాత 7 అంటే ఎంత, 26,000 పెట్టాను. 13,000 12,000 దాకా వచ్చింది లాభము. లాభమేమో కానీ అది ఎన్నాళ్ళకి వచ్చింది, 3 నెలలకో 2 నెలలకు వచ్చింది. జూలైలో స్టార్ట్ చేశాను, జూను 13కి స్టార్ట్ చేశాను. జూలై, ఆగస్టు, అంతేలేండి 2 నెలలకి వచ్చింది. కానీ నా వర్క్ అంతా ఆగిపోయింది అనమాట. అనవసరంగా టెన్షన్లో అవుతుందని చెప్పేసి ఇంకా మెల్లగా సర్లే ఉన్నదే చాలే, వచ్చినంత వరకు వచ్చింది కదా అని చెప్పేసి ఆపేశానండి. అది బాగా నాకు ఎఫెక్ట్ చూపించింది. ఆ ప్లేస్లో నేను ఒక వీడియో పెట్టుకుని ఉంటే స్టిచ్చింగ్ ఛానల్లో చాలా మంచిది వచ్చేది, రెస్పాన్స్ మంచిగా వచ్చేది, టైం కూడా వేస్ట్ అయ్యేది కాదు. సర్లేండి, ఏదైనా మనం మంచిగా నేర్చుకున్నాను, నాలెడ్జ్ అయితే వచ్చింది. ఇప్పుడు టమాటా చారు చేస్తున్నానండి. ఫస్ట్ చింతపండు వేసేసి టమాటాలు మధ్యలో ఉన్నది తీసేసి 4 ముక్కల కింద కట్ చేసి ఒక 2 విజిల్స్ వేయించేసేయాలి అంతే. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి దాంట్లో రసం పౌడరు, కొంచెము బెల్లము, ఉప్పు, అంతే. కారం కోసం నేను ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తాను. మళ్ళీ పిల్లలు పచ్చిమిరపకాయలు వేస్తే తినరని చెప్పేసి ఎండుమిరపకాయలు వేస్తాను కారం కోసం. ఇప్పుడు ఇది విజిల్ అయిపోయిన తర్వాత తాలింపు పెట్టేయటమే. దోశల పిండి నేను తీసుకొచ్చాను, మళ్ళీ ఊరు వెళ్తాం కదా ఎందుకులే అని రుబ్బలేదనమాట. మేబీ ఒక 2 days అయితే రాదండి వీడియోస్. కొంచెం వాటర్ వేసేసి కలిపేసి ఇందులో మొత్తం పిండి అంతా వచ్చేస్తుంది అనమాట. బాగుంటుంది ఈ మధ్యన పిండి, చాలా బాగా వస్తున్నాయి దోశలు క్రిస్పీగా. ఈసారి ఎగ్ దోశ వేశాను, బాగుంది ఎగ్ దోశ కూడా. బాగా కలిపేసుకుని
పక్కన పెట్టేస్తాను. అంటే బెండకాయ ఫ్రై ఇంకా టమాటా చారు. అదే స్టిచ్చింగ్ కస్టమైజేషన్ కాదండి. అడుగుతున్నారు మావి కుడతారు అక్క అని. లేదు, ఫ్రీ సైజు మీరు రెడీమేడ్లో తీసుకుంటే ఎలా ఉంటుందో ఆ టైపే అనమాట. ఆ టైపే కొలతలతోటే నేను సేల్ చేస్తాను. ఎందుకంటారా, ఇప్పుడు మన వాళ్ళకి ఏది కావాలో అది స్టిచ్చింగ్ పెట్టడం అనమాట. అది ఇప్పుడు మళ్ళీ నేను కస్టమర్లు పెంచుకుంటే మళ్ళీ ఇంకా యూట్యూబ్లో వీడియోలు అవి రావండి. అందుకనే ఏదైనా ఒక డిఫరెంట్ మోడల్స్ అవి ఏమవుతుందో తెలియదు కానీ ఫైనల్గా ఒకసారి అయితే ట్రై చేయాలి కదా. ట్రై చేయకుండా ఏమవుతుంది ఏంటో అనుకుంటే ముందుకు వెళ్ళలేం. అందుకనే ట్రై చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇదిగోండి, ఇప్పుడు చల్లారాలి. వేడి చేస్తే పాడైపోతుంది మిక్సీ గిన్నె అనేది. దోశ అయితే చాలా బాగా వస్తున్నాయండి దోశలు. పెద్ద మంట మీద పెడితే వచ్చినాయి అనమాట. చిన్న మంట మీద పెడితే రావట్లేదు. ఇక్కడ ఎందుకో పట్టేస్తూ ఉంటుంది. దోశలు ఎప్పుడైనా సరే మనకి ఇది ఎంత ఉందో దోశల ప్యానం అదంతా వేస్తే సైడ్కి మనకి జిగురులాగా పట్టేసినట్టు ఉండదంట. నేను టీవీలో చూసాను. ఇది లాస్ట్ వరకు వేసుకోవాలంట దోశలు, లేదంటే అక్కడ ఆయిల్ అంతా పట్టేసి మొత్తం పాడైపోతుంది అని విన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్ ఇలా కొట్టేసి మొత్తం స్ప్రెడ్ చేసేయటమే. ఇలా స్ప్రెడ్ చేసేయటమే అంతే. తిప్పేసి దీని మీద కారము ఇంకేమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా పిల్లలు కదా మళ్ళీ తినరని చెప్తున్నాం కదా, ఇక్కడే స్ట్రక్ అయిపోతుంది. ఇక్కడ ఏదన్నా మనకి బంగాళదుంపతో కానీ లేదంటే ఉల్లిపాయతో కానీ మంచిగా నీట్గా చేసుకుంటే అయిపోయాక దోశలు వేయడం అయిపోయిన తర్వాత చేస్తా. సో మా కర్రీ వచ్చేసి టమాటా చారు, అదే టమాటా రసం, బెండకాయ ఫ్రై, ఎగ్ దోశ. ఒకటే ఎగ్ పెడతానండి, మళ్ళీ పిల్లలకి అరగదు కదా. ఒకటి ప్లెయిన్ దోశ తింటాను, ఒకటేమో ఎగ్ దోశ తింటాను అనమాట, అంతే. ఇంకొక దోశ ఇద్దరు పిల్లలకి వేసేస్తే ఇంకా పని అయిపోయినట్టే. షేర్ మార్కెట్ నేర్పిస్తారా అనక్క అని అడుగుతున్నారండి. ఇప్పుడు కాదు, నేను కొంచెం చెప్తాను, టైం పడుతుంది. నాకేం పెద్దగా నాలెడ్జ్ లేదు కానీ నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. డబ్బుతో పని ముందే చెప్తున్నా. దేనికన్నా సిద్ధంగా ఉండాలి. అది లాస్లోకి వెళ్ళినా అసలు మనం పెట్టిన డబ్బులు ఇంకా రావనుకునే పెట్టాలన్నమాట. అవసరం లేని డబ్బులు అంటే ఏమి ఉండవు కదక్క అనుకుంటారేమో. అంటే ఇప్పుడు అంటే రేపు రెంట్ కట్టాలి, ఎల్లుండేమో బట్టలు కొనుక్కోవాలి, లేదంటే ఇంకొకటి అలాంటి డబ్బులు మనకి ఇన్వెస్ట్మెంట్కి సెట్ కావండి. ఇంకా పక్కన పెట్టేసాం. ఫ్యూచర్లో బాగా పిల్లల కోసం ఒక 10 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాలు అలా ఉంటే చూసారా, ఆ డబ్బులు మాత్రమే పెట్టాలన్నమాట. అయినా అది చాలా రిస్క్తో కూడినది. నాకు 2 ఇయర్స్ కష్టపడితే కానీ ఈ మాత్రం రాలేదు. ఇప్పటికేం పెద్ద లాభం ఏం లేదు కానీ లాస్ అంతా కవర్ అవుతుంది. చెప్తానండి, అవన్నీ చెప్తా. ఒక్కసారి మనకి గ్రిప్ వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుంది. అసలు 2 ఇయర్స్ నుంచి మీతో నేను ఎప్పుడు చెప్పాను గుర్తుందా? లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చెప్పాను. దాదాపుగా 1 ఇయర్ 1.5 ఇయర్ అయిపోతుంది. ఇంకా 2 ఇయర్స్ కూడా అయిపోతుంది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక తీసి పక్కన కర్రీ కూడా అవుతుందండి.
ఇంకా పిల్లలకి బాక్స్లో పెట్టేస్తాను. మా చిన్నోడికి బై మిస్టేక్లో కొంచెం రైస్ ఎక్కువైపోయింది. ఇంకంతే గోల గోల చేసేసాడు. ఎక్కువ పెట్టేసావు అని. ఇది కలిపేసి ఇంకా దీంట్లో కొంచెం నెయ్యి వేస్తానండి. పిల్లలు మళ్ళీ కారం అంటారని చెప్పేసి. రెండో దాంట్లో కూడా అంతే. బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంత అయిపోయింది. ఇప్పుడు టమాటా చారు చూడండి. ఇది కొంచెం వాటర్ ఉన్నాయి కదా, వాటర్ లేకుండా ఓన్లీ ఆ పల్ప్ మాత్రం మిక్సీ పట్టాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా స్పెషల్గా ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, మరీ చిక్కగా ఉంటే తప్ప. దీంట్లో బెల్లం వేసేసి మరిగించేయాలి బాగా. ఉప్పు, బెల్లం, పసుపు, కొంచెం నేను మిరియాల పౌడర్ కూడా వేసానండి, బాగుంటుందని చెప్పేసి. ఇలా మరిగించేయాలంతే. బాగా మరిగించేసిన తర్వాత తాలింపు పెట్టేయడమే. చూడండి, బాగా మరిగించిన తర్వాత తాలింపు పెట్టేయటమే. ఇక్కడ పెట్టేస్తా తాలింపు. ఎలాగో దీంట్లోకి అదంతా వేసేస్తాను కాబట్టి డైరెక్ట్గా దీంట్లో తాలింపు పెట్టేస్తే అయిపోతుంది. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు నేను వేసేది. ఇంకా కొంచెం చెప్పాను కదా, మిరియాల పౌడర్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ వెల్లుల్లిపాయలు ఇంట్లో అయిపోయినాయి అనమాట, అందుకు నేను వేయలేదు. ఇవి బాగా మరిగిపోయిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, ఇప్పుడే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర రెండు వేసానండి. ఇలా ఫ్రై చేసుకోవాలి అంతే. తిరగమోత చేసుకుంటే అయిపోతుంది. చూసారు ఎంత బాగుందో, చూడడానికి టేస్ట్ కూడా అలాగే ఉంది. ఏమైనా పల్చగా అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు వాటరు. ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.